బాబోయ్ ఈ ఆనందంలో ఒక ఫుల్ పటాస్ వేసేస్తాను. అర్చన, నీ అందం అభినయం రెండు ఒకదానికొకటి పోటీ పడుతుంటే తట్టుకోలేక నేను స్టేజ్ మీదకి వచ్చేసాను. యువర్ డాన్స్ ఇస్ సింపుల్ సూపర్. నో రవి, నేను ఇంతవరకు ఇండియన్ క్లాసికల్ భరతనాట్యాన్ని వెస్టర్న్ స్టైల్లో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసిన వ్యక్తిని నిన్నే చూశాను. యూర్ రియల్లీ ఫెంటాస్టిక్. గ్రేట్ రవి, రియల్లీ సూపర్. Thank you very much. I really like you. బావా అసలు మేము శుభలాకి వేసాక ఆడు ఎంట్రీ ఇచ్చాడా? ఆడు ఎంట్రీ ఇచ్చాక మేము శుభలాకి వేసామా? నన్ను అడుగుతావేంట్రా? చేసిందంత చేసి ఆయన్నేం అనొద్దన్నయ్యా, నిన్నలా మేమిద్దరం కలిసే చేశాం. అందుకే ఇలా ఏడిచింది. బావా, అర్చన లేకుండా నేను ఉండలేకపోతున్నాను రా. ఐ లవ్ హర్. పెద్దయ్యాక లవర్స్ బేవర్స్ గాడిలో చూసి లవ్ కాదు కొవ్వు అని వెడగొట్టేసేవాడివి. ఆ కుక్కల్ని ఎడతీసిన పాపం, ఈ లవర్స్ పెట్టిన శాపం రెండు కలిసి ఒకేసారి తగిలేసినట్టున్నాయి బావా. అందుకే సిచ్యువేషన్ కంపొచ్చింది. నీ అబ్బా, మొత్తం కంపంతా నీ మూలంగానే జరిగింది. ఓకే, ఇక నో మోర్ డిస్కషన్స్. మ్యాటర్ ఇంత దూరం వచ్చింది కాబట్టి అసలు ఆ రవిగాడు ఎవడు, ఆ వెనకాల ఎవళ్ళు ఉన్నారు, మొత్తం వివరాలన్నీ తెలుసుకునే దాకా నీ ముఖం నాకు చూపించకు. పద డార్లింగ్, మనం ఇక్కడ ఉండక్కర్లేదు. దాస్పాల రూమ్ తీసుకుని రాసుకోలా తింటూ వాడిని ట్రేస్ చేద్దాం. పద కామాన్యా. మదన్ గారు ఇక్కడికి వచ్చేసాడు. మీ మ్యారేజ్ డే అని చెప్పి నేను పార్టీ అరేంజ్ చేశాను. అక్కడికి మేజర్ ఫ్యామిలీతో వస్తాడు. అక్కడ చూపించిన యాక్టింగ్ ప్రతాపం. మేజర్తో మాట్లాడి నాకు అర్చనకి పెళ్లి జరిగేలా చేయి. నిన్ను హీరోగా పెట్టి నేనే సినిమా తీస్తాను. అది చాలు. ఇక చూడు నా నటన బీభత్సం. మదన్, నువ్వు వైజాగ్ రావడం నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎందుకు? నా మనసులోని ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలా అని అనుకుంటున్న టైంలో నువ్వు వైజాగ్ వచ్చావు. అర్చన, యూ క్యాన్ షేర్ ఎనీథింగ్ విత్ మీ. ఓకే, చెప్పు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు మదన్. నిజమా? మరైతే ఆ పెళ్లి పత్రిక? పెళ్లి పత్రిక అదేంటి? అదే పెళ్లి చూపులు అనబోయి పెళ్లి పత్రిక అన్నాను. ఆ రోజు పెళ్లి చూపులని వైజాగ్ వచ్చావు కదా, ఆ సంబంధం ఏమైంది? ఆ అబ్బాయి నచ్చలేదని అప్పుడే చెప్పేశాను. అంటే రవి నువ్వు పెళ్లి చేసుకోవట్లేదా? రవియా? ఏ చిచి, రవి మా ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే మా బావగాడు చెప్పిందంతా కరెక్ట్. మదన్, వెంటనే ఐ లవ్ యు చెప్పే. ఏ అర్చన, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది నేను. హాయ్ మదన్. హాయ్ అచ్చు. 100 years రవి నీకు. Thank you. ఇప్పుడే మదన్ నీ గురించి అడుగుతున్నాడు. అడ్డుకుతాడని నాకు తెలుసు. ఎలా తెలుసు? నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. ఆహా. కద్దం మదన్. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ లవర్స్ ఇక్కడికి ఏకాంతం కోసం వస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐ థింక్ ఐ షుడ్ లీవ్. బాయ్. రవి పిలిచావా? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. మదన్ గురించి నువ్వు చాలా తెలుసుకోవాలి. మదన్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ యు నో హిస్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక అమ్మాయి పరిచయమైన 10 నిమిషాల్లోనే ఐ లవ్ యూ అని చెప్పే కుర్రాళ్ళు ఉన్న ఈ రోజుల్లో మదన్ లాంటి జెంటిల్మెన్ ఉండటం చాలా రేర్. మదన్ లవ్ని లవర్స్ని నమ్మడు. అదంతా ఒక ట్రాష్ అంటాడు. మదన్లో ఉన్న ఈ క్వాలిటీయే నాకు బాగా నచ్చింది. అందుకే మదన్ అంటే నాకు చాలా ఇష్టం. రవి, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను తెలుసా? ఇంకెప్పుడు మదన్ గురించి నువ్వు అలా అనకూడదని. మదన్ గురించి నువ్వు వింతిదిగా చెప్పాక నేనే కాదు, మదన్ కూడా అలా అనుకోడు. ఏం మదన్? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తెస్తా. 2 ice creams for my best friend. యూ చీట్. నాకు హెల్ప్ చేస్తానని చెప్పి నన్ను మోసం చేస్తావా? కూల్ మ్యాన్, కూల్. ఇప్పుడే కదా నా అర్చన నీ గురించి చెప్పింది నీకు లవ్ అన్నా లవ్వర్స్ అన్నా పడ్డదని. నీ లాక్ నువ్వే వేసుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పని ఈజీ చేసావు. నువ్వెప్పటికీ అర్చనకి ఐ లవ్ యూ చెప్పలేవు.
ఏంటి అప్పుడే ఇంత క్లోజ్ అయిపోయారా? ఎప్పుడు అసలు విషయం మర్చిపోయాను. మా ఫాదర్ మదర్ మ్యారేజ్ డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా. Oh God, how funny. బాయ్ అచ్చు, బాయ్ మదన్. సరే, ఏదో విషయం చెప్తానన్నావు, ఏంటది? నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది. వీడు డ్రమ్ములో ఉన్నాడు, వీడికి ఆకలి ఎందుకు వేస్తుంది? అమ్మా, వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ ఒకటి వద్దు. వీడి దగ్గర కమ్యూనికేషన్ సంబంధించిన ఏమి ఉండటానికి లేదు. ఇదేంటిది? ఇది కూడా. ఎస్, ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా. హలో, మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి? కావాలండి. ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, 2 ప్లేట్లు బిర్యానీ పంపించండి. అదేంటండి, మేమెందుకు పంపించాలి? మరి ఎవరు చెప్పినారు ఫోను పెట్టే? ఎప్పుడు పడితే అప్పుడు ఫోను. అంత మంచి ఇల్లు పెట్టుకుని చక్కటి బెడ్రూమ్ పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చావేంటి? ప్లీజ్ టైం వేస్ట్ చేయాలి. వద్దు. అబ్బా ప్లీజ్. మనకంటే ముందే ఎవరు సెటిల్ అయినట్టున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు ఉన్నారు? మనల్ని ఎంజాయ్ చేయకుండా చేసిన వాళ్ళు ఎంజాయ్ చేయలేను. వారి సంగతి మనకెందుకు? మనకే అవసరం. దా హే వద్దు. ఎవడ్డని పాపం వీడి శీలం ఎవడో దోచేసి వదిలేసినట్టున్నారు. బాదాం పద. కాము. జూలీ, నన్ను రక్షించడానికి హైదరాబాద్ నుంచి వచ్చావా? లేదు, నేను వైజాగ్ లోనే ఉంటున్నాను. అవునా? అమ్మయ్యా, నేను ఎవరు కట్టేశారు కాముడు? అదే నాకు తెలియట్లేదు. నేను ఎలా చూస్తానని నేను అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. జూలీ, కాము. జూ, కామ్. లీ, కామరాజు. దా. లవంగానికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు ఈడవడం. నా మొగుడు. సచ్ ఏ బ్యాడ్ అండ్ వరస్ట్ టేస్ట్ యు హావ్. పీడకల గురించి తర్వాతే చెప్తాను. తండ్రా కాముడు, మన ఇంటికి మన ఇంటికి రావడం నేను ఒప్పుకోను. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టా. నా ఫ్రెండ్ నేను తీసుకుని రాకూడదా? నేను తీసుకొస్తాను రా. పద. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది జూలీ. Wish you happy married life. Thanks. Shame to you. Shame to you. Just a joke. మా వదిన ఎప్పుడు చాలా సరదాగా ఉంటది. కరెక్ట్. అన్నయ్య చూడండి బ్రదర్, మాకు వీసా టైం అయిపోతుంది. వెంటనే మేము అమెరికా వెళ్ళాలి. మేము అమెరికా వెళ్ళగానే మీకు మీ ఫ్యామిలీకు వీసా పంపిస్తాం. మీరు అమెరికా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. తప్పకుండా చెల్లెమ్మ, తప్పకుండా. బావగారు, ఇంతకీ మీ అబ్బాయి పెళ్లి సంబంధం కుదిరిందా? అదేనండి నా బాధ. వీడికి ఎప్పుడు ఎక్కడ ఎలా రాసి పెట్టుందో తెలియటం లేదు. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? అసలు మేము వచ్చిందే మా రవిగాడి పెళ్లి విషయం మాట్లాడడానికి. అగో, నా కొడుకు పెళ్లి గురించి నేను మాట్లాడుకుంటా, నువ్వు మాట్లాడతావేంటి? అంత వెధవలా కనబడుతున్నానా? డాడీ, మీరే మాట్లాడండి. ఓకే, కమింగ్ టు ది పాయింట్. మా వాడు మీ అమ్మాయిని చూసిన ఫస్ట్ టైం లోనే లవ్ లో పడ్డాడట. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోనట్టున్నాడు. మరి మీరేమంటారు? ఏమంటావు? ఇంత గొప్ప సంబంధం వస్తుందంటే ఇంతకంటే కావాల్సిందేముంది? హాయ్ అర్చన. హాయ్. హాయ్ అంకుల్. హాయ్ రవి. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు అర్చన, నెక్స్ట్ మంత్ ఇదే హోటల్లో ఓ ఫ్యాషన్ షో అరేంజ్ చేయబోతున్నాను. దానికోసం ఒక 5 lakhs అడ్వాన్స్ తీసుకుని తోక జాడిస్తుంటే వాడిని కట్ చేయడానికి వచ్చాను. మదన్, నీకు నా హెల్ప్ ఏమైనా కావాలా? నాట్ నైస్ సార్ అంకుల్, ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. Okay. మీరేదో పార్టీలో ఉన్నట్టున్నారు. Shall I move? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మదన్, వైజాగ్ లో ఫ్యాషన్ షోనా? వావ్, జస్ట్ మినిట్, నేను వస్తాను. మీరేం అనుకోకపోతే కెన్ ఐ గో విత్? Carry on, baby. You can go. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ Okay. వన్స్ అగైన్ అంకుల్. ఐమ్ సారీ. Come. బై. కూర్చోరా. చూడండి, రోజులు అసలు బాగలేదు. పెళ్లికి వచ్చిన అమ్మాయి ఇలా పరాయి పురుషులతో తిరగడం అంత మంచిది కాదు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్, యు నో. No. మదన్ చాలా మంచి కుర్రాడు. మా అమ్మాయి అతని ఆఫీస్లోనే పనిచేస్తుంది. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే బావు గారు, మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం? ఒకసారి అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొని చెప్తాం. జస్ట్ 3 days
బ్యాక్ పరిచయమైన రవి నన్ను ప్రేమిస్తున్నట్ట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మదన్? ఇట్స్ ఇంపాసిబుల్. మదన్, మనసు విప్పి మాట్లాడుకోవడానికి నిన్ను మించి నాకెవరూ లేరు. నేనెవరిని చేసుకుంటే హ్యాపీగా ఉంటానో నాకన్నా నీకే బాగా తెలుసు. చూడు మదన్, నీకున్న క్వాలిటీస్లో కనీసం 50% ఆ రవిలో ఉన్నా నేను అతను చేసుకోవడానికి ఆలోచిస్తాను. మదన్, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఆ రవి నాకు ఎంతవరకు సూట్ అవుతాడో నువ్వే స్టడీ చేసి చెప్పాలి. నాకన్నా ముందు నీకు నచ్చాలి. నీకు నచ్చితేనే నేను ఓకే అంటాను. నచ్చకపోతే మా పేరెంట్స్కి చెప్పేస్తాను. ఏమని? మదన్కి నచ్చలేదనా? మొద్దు, నీకేది అర్థం కాదు. అర్చన, నాకు మొత్తం క్లియర్ గా అర్థమైంది. ఇక నుంచి ఆ రవిగడి పని మీదే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హాయ్ రవి, నీకు 100 years. I know. ఇప్పుడే అర్చన నీ గురించి మాట్లాడేళ్ళింది. ఎక్స్పెక్ట్ చేశాను మిస్టర్ మదన్. నాకు అర్చనకి పెళ్ళని నీకే ఫస్ట్ చెప్పుంటుంది, ఎందుకంటే నువ్వే కదా నా అర్చనకి బెస్ట్ ఫ్రెండ్. వై లాఫింగ్? అర్చన నీ జాతకం మొత్తం కెప్ట్ ఇన్ మై హ్యాండ్. నేను ఓకే అంటేనే అర్చన నేను చేసుకుంటుంది. బట్ నేను ఓకే అన్నానుగా.